హాయ్ గైస్! ఈరోజు మనము ప్రాన్స్ దమ్ బిర్యానీ అది కూడా చాలా ఈజీ మెథడ్‌లో చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా చికెన్ దమ్ బిర్యానీ కన్నా కూడా చాలా బావుంటది. సో, రెసిపీలోకి వెళ్దామా? దీనికోసం ముందుగా నేనిక్కడ అర కేజీ వరకు రొయ్యలు తీసుకున్నాను. దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1:30 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక ఫుల్ నిమ్మకాయ రసం వేసుకొని, ఇప్పుడు ఇందులో అర కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రాన్స్‌కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని, కలుపుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఈ మ్యారినేషన్ అయ్యే లోపల మనం బాండల్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో పొడుగ్గా కట్ చేసిన 4 పచ్చిమిరపకాయల్ని ఫస్ట్ ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక బిగ్ సైజ్ ఆనియన్ వేసుకొని, ఆనియన్స్ కొంచెం ట్రాన్స్‌పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి టైం పడతది కాబట్టి, ఈ లోపల మనము రైస్‌ని రెడీ చేసుకుందాము. దీనికోసం మనము ఒక గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని, అందులో ఉప్పు, యాలకులు, బిర్యానీ ఆకు, కుంకుమ పువ్వు, చెక్క, లవంగాలు, షాజీరా, తర్వాత కొంచెం పుదీనా వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొని, వాటర్ కొంచెం బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని, 80% కుక్ అయ్యేంత వరకు మనం రైస్‌ని ఉడికించుకోవాలి. సో, ఇది ఉడకడానికి టైం పడతది కాబట్టి, సో, ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా! ఆ స్టెప్‌లోకి వెళ్దాము. సో, చూసారా ఆనియన్స్ ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత, ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతది. సో, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ కూడా వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని నీట్‌గా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో, ఇవన్నీ అయ్యే లోపల మనకి రైస్ 80% కుక్ అయిపోయి ఉంటది. సో, ఆ రైస్‌ని ఇలాగా ప్రాన్స్ మీద ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో, ఇలా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు పైన కొంచెం పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, లైట్‌గా గరం మసాలా, మీకు కావాలి అనుకుంటే ఇక్కడ కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ రైస్ ఉడికేటప్పుడు వేశాను కాబట్టి వెయ్యట్లేదు. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, అల్యూమినియం ఫాయిల్‌తో నీట్‌గా ఎక్కడ కూడా స్టీమ్ బయటకు పోకుండా మనము కుక్ చేసుకోవాలి. అది కూడా ఎలా అంటే 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, 20 మినిట్స్ రెస్ట్ ఇస్తే మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో, చాలా టేస్టీగా, యమ్మీగా ఉండే ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.